హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మీ ముందుకి ఒక మంచి బ్రాండ్ మొబైల్ అయితే తీసుకొచ్చిన, ఇక వివో బ్రాండ్ అన్నట్టు. సో రీసెంట్గా February 17న మనకు వివో V50 కంపెనీ నుండి అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేసినారు. ఇండియా మార్కెట్లోకి వచ్చేసి అఫీషియల్గా 25 నుండి అయితే అందరికీ అవైలబుల్గా ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ సంబంధించిన రివ్యూ అనేది కంప్లీట్గా మీకైతే చెప్తాను. నా దగ్గర అయితే చూస్తున్న డెమో ఫోన్ అయితే ఉంది. ఈ డెమో ఫోన్ గురించి అయితే మీకు చెప్తాను. దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఆ ర్యామ్ ఎంత ఉంది, రోమ్ ఎంత ఉంది, కెమెరా ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ప్రైస్ కూడా చెప్తాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మీకు క్లియర్గా ఈ మొబైల్ గురించి అయితే మీకైతే అర్థమవుతుంది. ఇక ప్రజెంట్ మన దగ్గర అయితే చూసినట్టయితే రెడ్ రోజ్ మొబైల్ అయితే ఉంది. దీంట్లో 3 కలర్స్ అయితే ఉంటాయి. ఆ కలర్స్ ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను. ఇప్పుడు ఈ మొబైల్ గురించి అయితే చూద్దాం. ఆ బిల్డ్ క్వాలిటీ కావచ్చు, అలాగే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ అన్ని కూడా చూద్దాం. ఫస్ట్ టైం ఇండియాలో స్లిమ్మెస్ట్ మొబైల్ ఏమైనా ఉంది అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న వివో V50. ఎంత అంటే చాలా 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 స్లిమ్మెస్ట్ ఫోన్. చూస్తున్నాం కదా, ఎడ్జెస్ చూడొచ్చు. అలాగే బ్యాటరీ కూడా మనకు బ్యాకప్ చాలా బాగుంది. 6000 mAh తోనైతే ఈ మొబైల్ని అయితే రిలీజ్ చేస్తున్నారు కూడా. ఫ్రెండ్స్, ఈ మొబైల్కి సంబంధించిన 360 డిగ్రీస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఇక మనం ఫస్ట్ టాప్ చూద్దాం. టాప్లో చూసినట్లయితే స్పీకర్ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్. రైట్ వచ్చేసి చూసినట్లయితే పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్. లెఫ్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం లేదు. ఇక బాటమ్ చూసినట్లయితే సిమ్ ట్రే, టైప్ సి ఛార్జింగ్ పాయింట్, అలాగే ఇక్కడ చూసినట్లయితే స్పీకర్. సో ఇది మనకు వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి మనకు జిస్ కెమెరాకి సంబంధించిన లెన్స్తోనైతే కెమెరా ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఆర్ లైటింగ్ కూడా ఉంది. ఈ వచ్చేసి ట్రూ వైడ్ యాంగిల్, అలాగే రేర్ కెమెరా రెండు కూడా ఉంటాయి. రెండు కూడా వచ్చేసి 50 మెగాపిక్సెల్. సెల్ఫ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్. కంప్లీట్గా మనకు 3 కెమెరాస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కెమెరా వచ్చేసి కంప్లీట్గా మంచి వైడ్ యాంగిల్లో అయితే మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. రేర్ కెమెరాతో కూడా మంచి పోర్ట్రేట్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ సంబంధించిన ఇంకా స్పెసిఫికేషన్ అయితే మనం అయితే తెలుసుకుందాం. టైటానియం గ్రే, అలాగే ప్రజెంట్ మన చేతిలో ఉన్నది రెడ్ రోజ్, అలాగే అయితే స్టారీ నైట్. 3 కలర్స్లో ఈ మొబైల్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ర్యామ్ రోమ్ అయితే చూసినట్లయితే ర్యామ్ వచ్చేసి 8GB, అలాగే 12GB ర్యామ్తోనైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రోమ్ వచ్చేసి 128, 256, 512GB వరకు అయితే ఈ మొబైల్ అయితే ఉంది. అలాగే స్టాండర్డ్ వేరియంట్లో చూసినట్లయితే 35,000 వరకు అయితే ఉంది. 8+ 256GB చూసినట్లయితే 37,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 12GB ర్యామ్, అలాగే 512 రోమ్తోనైతే 40,000 వరకు అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్గా ఉన్నది. బ్యాటరీ బ్యాకప్ చూసినట్టయితే 6000 mAh, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తోనైతే మనకు ఛార్జర్ రాబోతుంది. సో ఫ్రెండ్స్, మనం డిస్ప్లేకి సంబంధించిన ఫీచర్స్ అయితే చూద్దాం. అలాగే డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.78, రిజల్యూషన్ వచ్చేసి 2800 x 1260 పిక్సెల్స్. అలాగే రిజల్యూషన్ టైప్ వచ్చేసి ఫుల్ HD+, డిస్ప్లే టైప్ ఫుల్ HD+, AMOLED, రిఫ్రెష్ రేట్ 120 Hz, బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ పీక్. అలాగే మనం OS ప్రాసెసర్ సంబంధించిన ఫీచర్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android 15లో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఫన్ టచ్ వచ్చేసి OS 15, ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3, CPU వచ్చేసి ఆక్టా కోర్. ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.63 GHz. ఇలా వీడియో రికార్డింగ్ వచ్చేసి 4Kలో 30 FPS అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మంచి సినిమాటిక్ సంబంధించిన వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వివో వాళ్ళంటే ఆ ఫోటోకి వీడియోకి మంచి ఫీచర్స్ అయితే ఇస్తారు. ఇందులో కూడా అలాంటి ఫీచర్స్ అయితే వచ్చేసినాయి. అలాగే ఈ మొబైల్ సంబంధించి ఎన్ని గ్రామ్స్ వెయిట్ ఉందంటే 190 గ్రామ్స్ అయితే ఉంది. సో కంప్లీట్గా మన దగ్గర ఉన్న డెమో మొబైల్ అయితే ఇది. ఒక్కసారి మనం ఆన్ చేసి అయితే చూద్దాం. సో ఒకసారి కెమెరా ఆన్ చేద్దాం. సో జనరల్గా అయితే ఇప్పుడు మనం వైడ్ యాంగిల్ 0.6 ఇచ్చారు, 1x ఇచ్చారు, 2x. డైరెక్ట్గా మనం 2x జూమ్తోనైతే మనం వీడియో కానీ ఫొటోస్ కానీ రికార్డ్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ మనం ఫోటో అయితే చూస్తున్నాం. సో పోర్ట్రేట్లో కూడా 50mm, 35, 23mm అయితే మనం యూజ్ చేసి లెన్స్ని యూజ్ చేసి అయితే ఆ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఇలాంటి మనం కెమెరాల్లో చూస్తూ ఉంటాం. ఆ 35mm కావచ్చు, 50mm కావచ్చు. ఇవైతే కెమెరాలు జనరల్గా మనం DSLR కెమెరాలో చూద్దాం. ఇప్పుడు అయితే V50లో అయితే ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నైట్ మోడ్ కూడా ఉంది. నైట్ మోడ్లో కూడా వైడ్ యాంగిల్ 1x, 2x జూమ్తోనైతే మనం మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఒకసారి వీడియోలో చూసినట్లయితే ఇందులో కూడా వైడ్ యాంగిల్ 0.6, అలాగే 1x జూమ్, 2x జూమ్ అయితే మనం ప్రొవైడ్ చేసినారు. 46, 2x అనే కానీ మన 46mm తోనైతే మన లెంత్లో వీడియోస్ రికార్డ్స్ అయితే చేసుకోవచ్చు.
మైక్రో మూవీ మోర్లో చూసినట్లయితే కామన్గా అన్ని మొబైల్స్కి ఇచ్చినట్లే ఇచ్చినారు దీంట్లో. సో మనకి ఇలా వేరే అనేది ఏం లేదు, నాకైతే తెలిసి ఇందులో అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ చూసినట్లయితే మనం స్టాండర్డ్ స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు. అల్ట్రా కూడా ఉంది. కొంచెం అల్ట్రా అంటే కొంచెం ఎక్కువ స్పీడ్ ఉరికినా కూడా మనకైతే షేక్ అయితే కాదు వీడియో. 4K. సో 4Kలో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు 30 FPS. సో 30 FPSలో మనం డైరెక్ట్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మంచి వీడియో విజువల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఫిల్టర్స్ వచ్చినాయి కొన్ని. ఇక్కడ మనం మాన్యువల్లో కూడా తీసుకోవచ్చు. మాన్యువల్లో కూడా మనం మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడ మూవీ బోకే చూడొచ్చు. వెనక కూడా మంచి బ్లర్ అయితే అవుతుంది. మనకి ఎంత కావాలో అంత అయితే సెట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అపర్చర్ మొత్తం కూడా మనం తగ్గించుకోవచ్చు. 2.0 లాస్ట్. మనకు సబ్జెక్ట్ హైలైట్ అయ్యి మిగతాది అంతా కూడా బ్లర్ అవుతుంటుంది. సో ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఫిల్టర్స్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఇలా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. లట్స్ కూడా చూడవచ్చు, మూవీ లట్స్. సో ఇది చాలా బాగుంటుంది. కంప్లీట్గా మన సిస్టంలో అయితే ఇలాంటి లట్స్ అయితే మనం వాడుతూ ఉంటాం. వీడియోకి సంబంధించి మధ్య చేంజెస్ కనబడడానికి అయితే ఈ లట్స్ అయితే ఉపయోగపడతాయి. అలాగే అలాంటి ఫీచర్స్ సంబంధించి ఈ మొబైల్లో అయితే ఈ లట్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వివో V50 మొబైల్ సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ అన్నీ కూడా మనమైతే తెలుసుకున్నాం. నాకైతే మెయిన్గా ఈ మొబైల్ గురించి నాకు నచ్చింది ఏంటంటే కెమెరా. సో మనకు రేర్ కెమెరాస్ వచ్చేసి కూడా వైడ్ యాంగిల్ వచ్చేసి సెల్ఫీ కెమెరా మొత్తం కూడా 50 మెగాపిక్సెల్ అయితే ఇచ్చేసారు. ఎక్కడ కూడా తగ్గించి అయితే ఇవ్వలేదు. ఇది చాలా బాగుంది. ఫీచర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇక మిడ్ రేంజ్ బడ్జెట్లో మీరు కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీరు కొనుక్కోండి.